నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గోల్కొండ కోటపై జాతీయ జెండా ఎగురవేసిన సీఎం రేవంత్. రాష్ట్ర వ్యాప్తంగా అంబరాన్నంటిన 79వ స్వాతంత్ర్య వేడుకలు. హైదరాబాద్ గేట్వేతో తెలంగాణ ముఖ చిత్రాన్ని చాటి చెప్తామన్న సీఎం. ప్రపంచానికే ఆదర్శంగా నిలిచేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని వెల్లడి. భారత్పై శత్రువులు చేసే దాడుల్ని అడ్డుకునేలా మిషన్ సుదర్శన్ చక్ర. ఏ ముప్పు నుంచైనా రక్షించేలా రూపకల్పన జరుగుతుందన్న మోదీ. కొత్త తరం సంస్కరణలు తీసుకొస్తామన్న ప్రధాని మోదీ. సామాన్యులపై భారం తగ్గించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడి. సింధు జలాలపై చర్చల ప్రసక్తే లేదన్న ప్రధాని మోదీ. ఒప్పందం పునరుద్ధరణ ఇక ఎప్పటికీ జరగదని స్పష్టీకరణ. గోదావరి కృష్ణా జలాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మన వాటా సాధించే వరకు ఎవరి బెదిరింపులకు లొంగేది లేదని గోల్కొండ కోట సాక్షిగా ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవాల్లో భాగంగా గోల్కొండ కోటలో జాతీయ జెండా ఎగురవేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మన భూములు సస్యశ్యామలం అయ్యాకే మరొకరి నీళ్ల గురించి ఆలోచిస్తామని తెలిపారు. గత ప్రభుత్వం కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్ల రూపాయలను గోదావరిలో పోసిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బీసీ బిల్లులను కేంద్రం ఆమోదించాలని గోల్కొండ కోట నుంచి కోరుతున్నామని రేవంత్ అన్నారు. మరోవైపు పేదల సంక్షేమంలో సరికొత్త చరిత్ర రాస్తున్నట్టు సీఎం తెలిపారు. మూసీ పునరుజ్జీవంతో హైదరాబాద్ వరదకు పరిష్కారం చూపుతామని రేవంత్ హామీ ఇచ్చారు. సామాజిక న్యాయం కాంగ్రెస్ డిఎన్ఏలోనే ఉంది. సామాజిక తెలంగాణ సాధనలో మనం దేశానికి దశ దిశ నిర్దేశం చేస్తున్నాం. 160 కోట్లు వెచ్చించి 1,03,000 మంది శిక్షణ పొందిన ఎన్యూమరేటర్ల ద్వారా 50 రోజుల పాటు సమగ్ర కులగణను ఒక యజ్ఞంలా చేపట్టాం. రాష్ట్రంలో 56.33% బలహీన వర్గాల జనాభాను లెక్క తేల్చడం జరిగింది. దీని ఆధారంగా వారికి 42% రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించాం. రాష్ట్ర శాసన వ్యవస్థ ఆమోదించిన ఈ బిల్లులను రిజర్వేషన్లు అమలుకు సహకరించాలని కేంద్రానికి పంపాం. మన పంపిన బిల్లులపై సత్వరం నిర్ణయం చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని మరొకసారి గోల్కొండ కోట మీద నుంచి తెలంగాణ ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాను. దేశంలోని ఎస్సీ వర్గీకరణ చేసిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలబడింది. రాష్ట్రంలోని ఎస్సీలలో ఉన్న 59 కులాలు ఉప కులాలను 3 గ్రూపులుగా విభజించి గ్రూప్ 1లో 15 కులాలను, గ్రూప్ 2లో 18 కులాలను, గ్రూప్ 3లో 26 కులాలను చేర్చాం. కృష్ణానది గోదావరి జలాల్లో మన వాటాల సాధనలో రాజీ పడే సమస్యనే లేదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ ప్రజల పోరాటమే సాగునీరు తాగునీరు సాధించడం. అలాంటి తెలంగాణ ప్రజల భావోద్వేగమైన పేగుబంధం సాగునీటి ప్రాజెక్టులు. కృష్ణా గోదావరి నదులలో ప్రతి చుక్క తెలంగాణకు రావాల్సిన వాటాను సాధించి ఎవరి ఒత్తిడికి లొంగేది లేదు, ఎవరి ఆరోపణలకు బెదిరేది లేదు. 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన నిటారుగా నిలబడి కృష్ణానది గోదావరి నదుల్లో తెలంగాణ హక్కులను సాధించుకుంటాం. మన ప్రాంతానికి సాగునీరు తాగునీరు అందించినాకనే మిగతా ఎవరికైనా నీరు. ఈరోజు తెలంగాణ ప్రజల హక్కులను సాధించడంలో వెనుదిరిగి చూసేది లేదు, ఎవరికి భయపడేది లేదు. ప్రభుత్వం ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించడమే కాదు, ఎత్తుగడలతో నిర్ణయం తీసుకుంటుంది. ఎవరు ఎత్తులేసినా ఆ ఎత్తులను చిత్తు చేసి ఎవరు విష ప్రచారం చేసినా వాళ్ళను తిప్పుకొట్టే బాధ్యత 4 కోట్ల తెలంగాణ ప్రజలు తీసుకోవాలి. మీరు అందరూ ఈనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు నిర్మించిన నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులు ఆనాడు మొట్టమొదటి ప్రధానమంత్రి ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ అనే విధానాన్ని తీసుకొని ఆ రోజుల్లోనే మొదటి ప్రధానమంత్రి
మన ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టులను నిర్మించడం జరిగింది. ఈరోజు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలబడ్డ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులు కాంగ్రెస్ పాలనలో నిర్మించినాం. కానీ గత పాలకులు నిర్మించిన ప్రాజెక్టు, 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు కట్టడం, కూలడం, 1,00,000 కోట్ల రూపాయలు గోదావరిలో కలవడం మన కళ్ళ ముందే జరిగిపోయింది. కాబట్టి ఈరోజు దృష్టి మరల్చడానికి కొంతమంది కొన్ని సెంటిమెంట్లను రగల్చి తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని ఏదైతే చేస్తున్నారో, ఈ కుట్రను తిప్పికొట్టవలసిన బాధ్యత తెలంగాణ రైతాంగం మీద ఉన్నది. ఆనాడు ఈ ప్రాజెక్టులు నిర్మించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్తి బాధ్యత ఉన్నది, అవగాహన ఉన్నది. పరిపాలనలో అనుమతులు తెచ్చుకోవడానికి అవసరమైన ప్రణాళిక ఉన్నది. ఈ ప్రణాళికలను అన్నిటిని కూడా అమలు చేసే చిత్తశుద్ధి, ధైర్యము ఈ ప్రభుత్వానికి ఉన్నదని నేను తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కుట్రలను ఛేదించుకొని గోదావరి నదీ జలాలలో రావాల్సిన వాటాను సాధిస్తాం. కృష్ణా నదీ జలాలలో పూర్తి చేయవలసిన ఎస్ఎల్బిసి, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లాంటి, డిండి లాంటి పథకాలను పూర్తి చేసి దేశానికే ఆదర్శంగా నిలబడే విధంగా తెలంగాణ రాష్ట్రంలో పరిపాలనను అందించి ఈ దేశానికే తెలంగాణ ఒక రోల్ మోడల్గా, ఈ దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మిత్రులారా, ప్రజా ప్రభుత్వం ఉగాది నుండి సన్న బియ్యం పంపిణీని ప్రారంభించింది. 13,000 కోట్ల రూపాయల వ్యయంతో 3,10,00,000 తెలంగాణ బిడ్డలకు సన్న బియ్యం అందిస్తున్నాము. ఈరోజు ధనికులతో సమానంగా పేదవారు సన్న బియ్యంతో భోజనం చేస్తున్నారు అంటే ఇది ప్రజాపాలన సాధించిన విజయం. ఇది కేవలం ఆకలి తీర్చే పథకం కాదు, ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పే పథకం. పేదల ఇంటికి వెళ్ళి భోజనం చేసి ఈ పథకం అమలు తీరును నేను స్వయంగా పర్యవేక్షించాను. ఆ రోజు వారి కళ్ళల్లో కనిపించిన ఆనందం, ఆత్మగౌరవం నాకు శాశ్వతంగా గుర్తుండిపోతుంది. రేషన్ కార్డు ప్రజల ఆత్మగౌరవానికి మరో ప్రతీక, ఒక భరోసా, ఒక భావోద్వేగం. ఆ భరోసా కోసం రాష్ట్ర ప్రజలు 10 ఏళ్ళు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు. ప్రజా ప్రభుత్వం వచ్చాకే ఆ ఎదురు చూపులకు శాశ్వత పరిష్కారము చూపించడం జరిగింది. ఈ ఏడాది జూలై 14 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నూతన రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించాం. 10 ఏళ్ల తర్వాత చేతిలో రేషన్ కార్డుతో రేషన్ షాపుల ముందు సందడి కనిపిస్తుంది. పాడుబడి మూతబడిన రేషన్ షాపుల తలుపులు మళ్ళీ తెరుచుకున్నాయి. పేదవాడి ఆశలు, ఆకలి తీర్చే భరోసా కేంద్రంగా నేడు గ్రామాల్లో రేషన్ షాపులు పూర్వ వైభవాన్ని సంతరించుకున్నాయి. ఇది మేము తెచ్చిన ప్రజాపాలనలో మార్పు. దురదృష్టవశాత్తు 2014 నుంచి 2024 వరకు ఈ తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో పేదల సొంత ఇంటి కళ మసకబారిపోయింది. 10 సంవత్సరాలు ఎదురు చూసిన పేదలకు ఈనాడు సొంత ఇంటి కళను నెరవేర్చడానికి ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని తిరిగి ప్రారంభించి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు, ఆ విధంగా దాదాపుగా 4,50,000 ఇండ్లను ఈనాడు పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చి 22,500 కోట్ల రూపాయలతోని ఈనాడు ఇందిరమ్మ ఇళ్ల పనులను ప్రారంభించాం. ఇళ్ల కేటాయింపులో కోటాలు వాటాలు లేవు. ఇళ్ల కోసం కమిషన్లు ఇచ్చే కర్మ పేదలకు పట్టలేదు. నీకింత నాకింత దందాలు లేవు. ఎంపికకు పేదరికమే గీటురాయి. అసెంబ్లీ ప్రాంగణంలో జెండా వందనం వేడుకలు ఘనంగా జరిగాయి. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తదితర ప్రజాప్రతినిధులు కలిసి మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు
పూలమాలలు వేశారు. అనంతరం శాసనసభలో స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలిలో చైర్మన్ సుఖేందర్ రెడ్డి జెండా ఎగురవేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కేంద్రాల్లో మంత్రులు జాతీయ జెండాను ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మంత్రులు స్వాతంత్ర్య దినోత్సవ వేళ మహనీయుల సేవలను స్మరించుకున్నారు. స్వేచ్ఛా స్వాతంత్ర్యం కోసం ప్రాణాలకు తెగించి పోరాటం చేసిన సమరయోధులను సన్మానించుకున్నారు. ఖమ్మంలో జాతీయ జెండాను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఎగురవేశారు. ప్రజాపాలనలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దుతామని భట్టి తెలిపారు. వరంగల్లో మంత్రి పొంగులేటి, కరీంనగర్లో మంత్రి శ్రీధర్ బాబు, సంగారెడ్డిలో దామోదర రాజనరసింహ, మెదక్ వివేక్ వెంకటస్వామి మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. మహబూబ్ నగర్లో జూపల్లి కృష్ణారావు, నారాయణపేట జిల్లా ముక్తల్లో మంత్రి వాకిటి శ్రీహరి, నిజామాబాద్లో రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యవసాయ చరిత్రను తిరగరాసి అన్నదాతల సంక్షేమానికి 1,13,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. తొలి విడతగా ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాం. ఇవన్నీ శరవేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. కృష్ణా గోదావరి జలాల్లో మన వాటాల సాధనలో రాజీ పడబోం. గత పాలకుల నిర్లక్ష్యంతో జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తూనే శాశ్వత హక్కుల సాధనలో విజయం సాధించేలా మన ప్రభుత్వం వ్యూహాత్మక ప్రణాళికతో పనిచేస్తుంది. 2047 నాటికి భారతదేశ ముఖ చిత్రాన్ని మార్చే గేమ్ చేంజర్ పాత్రలో తెలంగాణ కీలకంగా ఉండాలన్న సంకల్పం మాది. ఆ సంకల్పానికి దార్శనిక మాత్రమే తెలంగాణ రైజింగ్ 2047. 2035 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను మార్చే మహత్తర లక్ష్య పత్రంగా తెలంగాణ రైజింగ్ 2047 ఉంటుంది. ఇది కేవలం ప్రణాళిక కాదు, ప్రపంచ వేదికపై తెలంగాణను సగర్వంగా నిలబెట్టే సంకల్పం. ఓట్ల దొంగతనంతోనే బీజేపీ మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఆరోపించారు. స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా హైదరాబాద్ గాంధీ భవన్లో పార్టీ నేతలతో కలిసి జాతీయ పతాకం ఎగురవేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల అభ్యున్నతి కోసం పనిచేస్తోందని మహేష్ గౌడ్ అన్నారు. ప్రధాని మోదీ కేవలం పెట్టుబడిదారుల అభివృద్ధికే తప్పిస్తున్నారని విమర్శించారు. ఓట్ల దొంగతనం అనేది ఈ దేశం కాదు, ప్రపంచ చరిత్రలో ఘోరాతి ఘోరమైన నేరం. మోడీ గారు మూడవసారి అధికారం రావడానికి ఈ అడ్డదారులే శరణ్యమయ్యాయి. విపరీతంగా ఓట్ల దొంగతనం జరిగిందని మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఆధారాలతో సహా చూపించడం జరిగింది. ఆయన చూపించిన ఆధారాలే కావు, బీహార్లో ఎన్నికలకు పోతున్న వేళ వారికి వ్యతిరేకమనుకున్న ఓట్లను తొలగించిన ప్రక్రియ ఎస్ఐఆర్ పేరిట దాదాపు 65 లక్షల ఓట్లు తొలగిస్తే ఇవాళ సుప్రీంకోర్టు మెట్టికాయలేసి ఎందుకు తొలగించినారో కారణాలు చెప్పాలి, తక్షణమే వాళ్ళందరినీ జాబితాలో చేర్చాలనే మాట చెప్పడం అంటే ఈ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు లాంటిది. ఓటమి భయంతోనే ఓట్ల తొలగింపు, ఈవీఎంలంటూ కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సహా బీజేపీ ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు. దేశ అభివృద్ధి ఓర్వలేక సుంకాల పేరుతో విదేశాలు మన దేశంపై దాడి చేస్తున్నాయని, ప్రస్తుత తరుణంలో అంతా స్వదేశీ వస్తువుల్ని వాడాల్సిన అవసరం ఉందని రామచంద్రరావు కోరారు. ఓట్ల దొంగతనం గురించి మాట్లాడుతున్నాను. నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు ఈ దేశంలో ఏదైతే అపోజిషన్ పార్టీస్ ఉన్నాయో, ఇండి అలయన్స్లు ఉన్నాయో, మీరు గెలుస్తేనో అంత సక్రమంగా జరిగినట్టే, ఈవీఎంలు కూడా మంచిగా పనిచేసినట్టే. మీరు ఓడిపోతే సర్వేలు మీరు ఓడిపోతున్నట్టు చూపెడితే ఇక్కడ చోరీలు జరుగుతుందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు తోక పార్టీగా మారింది. మీరు ఇదే విధంగా ఉంటే
మీరు వెంటిక పార్టీగా మారతారనే విషయం చెప్తున్నాను. ఇక తూకపాటి కూడా మీకు పెద్దది ఎక్కువే. కాబట్టి రాజ్యాంగాన్ని గౌరవించండి. కాంగ్రెస్ 20 నెలల పాలన ఆనాటి పాత రోజులను తీసుకొచ్చిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. స్వాతంత్ర్య దినోత్సవం నాడు కూడా రైతులు యూరియా కోసం లైన్లలో నిలబడే పరిస్థితి తెచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలతో కలిసి తెలంగాణ భవన్లో మువ్వన్నెల జెండాను కేటీఆర్ ఎగురవేశారు. రాష్ట్రంలో కిరాయి పాలన వచ్చిందని, ప్రతి చిన్న పనికి ఢిల్లీ వైపు చూడాల్సిన దుస్థితి ఉందని విమర్శించారు. 20 నెలల కాంగ్రెస్ పరిపాలన చూస్తూ ఉంటే మాత్రం బాధ కలుగుతా ఉంది. ఇవాళ రైతును రాజు చేయాలనే కేసీఆర్ గారి తపన ఎక్కడో పోయింది. ఇవాళ రైతు ఈ రోజు మనం జై జవాన్ జై కిసాన్ అంటాం, కానీ ఇవాళ స్వాతంత్ర్య దినోత్సవం రోజు కూడా రైతులు యూరియా కోసం ఇవాళ చాంతాడంత లైన్లు కట్టి ఏ ఊరికి ఆ ఊర్లు ఈరోజు సింగిల్ విండోల కాడ, ఎరువుల దుకాణాల కాడ లైన్లు కట్టి ఆ లైన్లలో చెప్పులు పెట్టి మళ్ళీ ఒకసారి ఆనాటి పాత రోజులు కాంగ్రెస్ పరిపాలనలో వచ్చిన పరిస్థితి కనబడతా ఉన్నది. దానికంటే కూడా బాధాకరం ఏమంటే, ఏ పరాయి పెత్తనం వద్దని మనం పోరాడి తెలంగాణను సాధించుకున్నామో ఈరోజు పూర్తి భిన్నంగా దానికి పరాయి వాళ్ళ పాలన పోయింది, ఢిల్లీ కిరాయి పాలన మొదలైంది అనే విధంగా ఢిల్లీ పార్టీల పెత్తనం మళ్ళీ ఒక్కసారి తెలంగాణ మీద నడుస్తూ ఉన్నది. ముఖ్యమంత్రి 51 సార్లు ఇప్పటికి ఢిల్లీ పోయి వచ్చారు కేవలం 20 నెలల్లో. అట్లాగే ప్రతి చిన్న పనికి కూడా ఢిల్లీ వైపే చూడాల్సిన పరిస్థితి. ఆసేతు హిమాచలం భారత 79వ స్వాతంత్ర్య వేడుకలను అత్యంత ఘనంగా జరుపుకుంటోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. పాకిస్తాన్కు ముష్కర మూకలకు బుద్ధి చెప్పిన ఆపరేషన్ సింధూర్ విజయాన్ని చాటి చెప్పేలా 15 ఆగస్టు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రధాని సైతం సింధూర వర్ణపు దుస్తుల్లో భారత సంకల్పాన్ని చాటి చెప్పారు. దేశవ్యాప్తంగా 79వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తొలుత రాజ్ఘాట్కు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ముష్కర మూకలు వారికి మద్దతిస్తున్న పాకిస్తాన్కు ఆపరేషన్ సింధూర్తో గుణపాఠం నేర్పినందుకు ప్రతీకగా సింధూర వర్ణపు దుస్తులను ప్రధాని మోదీ ధరించారు. సింధూర వర్ణంలో ఉన్న తలపాగాను సైతం ధరించారు. జాతీయ పతాకపు రంగులతో ఉన్న కండువాను మెడలో వేసుకున్నారు. రాజ్ఘాట్లో బాపూకు ప్రధాని శిరస్సు వంచి నమస్కరించి నివాళి అర్పించారు. Reflective moment to see, to seek, to sacrifice. Many have walked this path before and many more will walk it too. It is to walk with light, to walk in spite, and to walk with insight that makes leadership right. తర్వాత ఎర్రకోట వద్దకు చేరుకున్న ప్రధాని మోదీకి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఘనస్వాగతం పలికారు. అక్కడే మోదీ త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. తర్వాత ఎర్రకోటపైకి చేరుకుని జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు. జాతీయ పతాకం ఎర్రకోటపై రెపరెపలాడింది. జాతీయ పతాకావిష్కరణ తర్వాత వైమానిక దళంలోని 2 Mi-17 హెలికాప్టర్లు వేదికపై పూలవర్షం కురిపించాయి. వీటిలో ఒకటి జాతీయ పతాకాన్ని, మరొకటి ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉన్న జెండాను ప్రదర్శించాయి.
रहे हैं विंग कमांडर विनय पूनिया और विंग कमांडर आदित्य जायसवाल। The National Flag Guard. करने वाले माई भारत वॉलेंटियर्स शामिल हैं। आज के स्वाधीनता दिवस समारोह का हिस्सा हैं। स्पेशल ओलंपिक జాతీయ పతాకావిష్కరణ తర్వాత ప్రధానమంత్రి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎత్తైన భవనాల్లో స్పైపర్లు సహా 11,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ఎర్రకోట పరిసరాల్లో 3,000 మంది పోలీసులు ట్రాఫిక్ ను పర్యవేక్షించారు. యాంటీ డ్రోన్ వ్యవస్థను మోహరించారు. ఢిల్లీ అంతటా సీసీటీవీ నిఘాను పటిష్టం చేశారు. Wait, of course, the flag hoisting ceremony. लेकिन हैं यही इसी इलाके में मौजूद और ये विशिष्ट दीर्घा जहां केंद्रीय मंत्री सेना की పాకిస్తాన్ అణు బెదిరింపులకు భారత్ భయపడేది లేదని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చి చెప్పారు. ఉగ్రవాదాన్ని సమర్థించే వారిని వేర్వేరుగా చూడబోమని స్పష్టం చేశారు. శత్రుమూకలను ఎప్పుడు ఎలా మట్టుబెట్టాలో సైన్యం నిర్ణయిస్తుందని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాకిస్తాన్కు నిద్ర పట్టడం లేదని ప్రధాని వ్యాఖ్యానించారు. ఎలాంటి యుద్ధానికైనా భారత్ సర్వసన్నద్ధంగా ఉందని, దేశ రక్షణ విషయంలో ఎవరితోనూ రాజీ పడే ప్రసక్తి లేదని మోదీ స్పష్టం చేశారు. इस अपील को पहलगाम में सीमा पार से आतंकियों ने आकर के जिस प्रकार का कत्लेआम किया, धर्म पूछ करके लोगों को मारा गया, पति के सामने पति को गोलियां दी, बच्चों के सामने अपने पिता को मौत के घाट उतार दिया गया, पूरा हिंदुस्तान आक्रोश से भरा हुआ था। ऑपरेशन सिंदूर उसी आक्रोश की अभिव्यक्ति है। 22 तारीख के बाद हमने हमारे सेना को खुली छूट दे दी। हमारी सेना ने वो करके दिखाया जो कई दशकों तक कभी हुआ नहीं था। सैकड़ों किलोमीटर दुश्मन की धरती पर घुस करके आतंकी हेडक्वार्टर्स को मिट्टी में मिला दिया। पाकिस्तान की नींद अभी भी उड़ी हुई है। पाकिस्तान में हुई तबाही इतनी बड़ी है कि रोज नए नए खुलासे हो रहे हैं, नई नई जानकारियां आ रही। आतंक को और आतंकी को पालने पोसने वालों को, आतंकियों को ताकत देने वालों को अब हम अलग अलग नहीं मानेंगे। वो मानवता के समान दुश्मन है, उनके बीच कोई फर्क नहीं। अब भारत ने तय कर लिया है कि न्यूक्लियर की धमकियों को अब हम सहने वाले नहीं हैं। నీరు రక్తం కలిసి ప్రవహించవని పాకిస్తాన్కు ప్రధాని నరేంద్ర మోదీ తేల్చి చెప్పారు. ఇక ఎప్పటికీ సింధు జలాల ఒప్పందం పునరుద్ధరణ జరగదని స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఆ ఒప్పందం తమకు అంగీకారం కాదన్నారు. దేశంలో నీటి కొరత ఉన్న ప్రాంతాలకు సింధు జలాలను తరలిస్తామన్నారు. సింధు నది జలాలపై సంపూర్ణ అధికారం భారత్ది, భారత రైతుదలని స్పష్టం చేశారు. कितना अन्यायपूर्ण है, कितना एक तरफा है। भारत से निकलती नदियों का पानी दुश्मनों के खेत को सींच रहा है और मेरे देश के किसान, मेरे देश की धरती पानी के बिना प्यासी है। ये ऐसा समझौता था जिसने पिछले 7 दशक से मेरे देश के किसानों का अकल्पनीय नुकसान किया है। अब हिंदुस्तान के हक का जो पानी है उस पर अधिकार सिर्फ और सिर्फ हिंदुस्तान का है, हिंदुस्तान के किसानों का है। అమెరికాతో వాణిజ్య వివాదం కొనసాగుతున్న వేళ ప్రధాని మోదీ ఆత్మనిర్భర ఆవశ్యకతను బలంగా చాటి చెప్పారు. స్వయం సమృద్ధి అన్న పదం మన నరాల్లో జీర్ణించుకోవాలని సూచించారు. వోకల్ ఫర్ లోకల్ అనేది నిరంతర నినాదం కావాలని పిలుపునిచ్చారు. భారత్లో తయారీ వస్తువుల వినియోగం పెరుగుతూనే ఉండాలని సూచించారు. భారత్ అవసరాలకు అనుగుణంగా నవీన సాంకేతికత ఆవిష్కరణల అవసరం ఉందని తేల్చి చెప్పారు. ఇంధన విషయంలోనూ భారత్ను స్వయం సమృద్ధి వైపు నడిపించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. 2047 నాటికి అణు విద్యుత్ను 10 రెట్లు పెంచాలనేది లక్ష్యమని ఆయన వివరించారు. 2030 నాటికి సాధించాలనుకున్న
అనుకున్న 50% క్లీన్ ఎనర్జీ లక్ష్యాన్ని 2025 నాటికే సాధించామని వివరించారు. సాధారణ విషయాల నుంచి సెమీ కండక్టర్ వరకు భారత్ సొంత కాళ్లపై నిలబడబోతోందని మోదీ వెల్లడించారు. అతి త్వరలో మేడ్ ఇన్ ఇండియా చిప్స్ మార్కెట్ను ముంచెత్తనున్నాయని ప్రధాని తెలిపారు. संबंध में देश को आत्मनिर्भर बना दिया। एक राष्ट्र के लिए आत्मसम्मान की सबसे बड़ी कसौटी आज भी उसकी आत्मनिर्भरता है। मेरे प्यारे देशवासियों, विकसित भारत का आधार भी है आत्मनिर्भर भारत, जो दूसरों पर ज्यादा निर्भर रहता है आजादी पर उतना ही बड़ा प्रश्न चिन्ह लग जाता है। और दुर्भाग्य तो तब बन जाता है निर्भरता की आदत लग जाए। आदत खतरे से खाली नहीं है और इसलिए प्रतिपल जागरूक रहना पड़ता है आत्मनिर्भर होने के लिए। आत्मनिर्भरता का नाता सिर्फ आयात और निर्यात, ये पैसे, पाउंड, डॉलर यहां तक सीमित नहीं है। इतना सीमित अर्थ उसका नहीं है। आत्मनिर्भरता का नाता हमारे सामर्थ्य से जुड़ा हुआ, और जब आत्मनिर्भरता खत्म होने लगती है तो सामर्थ्य भी निरंतर क्षीण होता जाता है। और इसलिए हमारे सामर्थ्य को बचाए रखने, बनाए रखने और बढ़ाए रखने के लिए आत्मनिर्भर होना बहुत अनिवार्य है।